యమునోత్రి చార్ధామ్ యాత్రలో ఒకటైన ఒక పవిత్ర దేవాలయం ఈ యమునాదేవి దేవాలయం. ఎంతో భయంకరమైన రోడ్ల మధ్యలో ఈ యమునోత్రి ప్రయాణం సాగుతూ ఉంది. ఒకవైపు ఎత్తైన కొండలు, మరొక వైపు లోతైన లోయల నడుమ యమునోత్రి యాత్ర సాగుతూ ఉంది. ఎంతో పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రాన్ని నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. మనం వెళ్ళేసరికి ఏమవుద్దు. హాయ్, హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి ఉత్తరకాశీలో ఉన్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసే ఉంటారు. గంగోత్రి దర్శనం అయితే చాలా బాగా జరిగిందబ్బా. పూర్తి వీడియో అయితే మీకు చూపించాను, నచ్చింది అనుకున్నాను. అప్పుడు రాత్రి అయితే గంగోత్రి నుంచి మళ్ళీ మనం రిటర్న్ ఉత్తరకాశీకి రావాలి. యమునోత్రి వెళ్ళాలంటే ఉత్తరకాశీ వచ్చి ఇక్కడ నుంచి జానకి చెట్టుకి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి. ఇదిగోంటే బస్ స్టాండ్ అంటే చిన్నది ఉంది అంతే, పెద్ద బస్ స్టాండ్ అని కూడా ఏం లేదు. ఇక్కడ ఏంటంటే కొంచెం ముందుగా వచ్చి టికెట్లు తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock బస్సు ఉందంట, 7 o'clock బస్సు ఉందంట. తర్వాత మళ్ళీ 11కి ఇప్పుడు ఉందన్నారు. మరి మేమైతే 7 o'clock బస్కి అయితే ఒక అరగంట ముందు టికెట్లు తీసుకున్నాము. ఇక్కడ నుంచి 220 రూపీస్ ఎంతో తీసుకున్నారు జానకి చెట్టుకి. అక్కడి నుంచి మనం యమునోత్రి ట్రెక్కింగ్ చేయాలి. ఇంకా ఈ వీడియోలో మీకు యమునోత్రిని కూడా చాలా అద్భుతంగా చూపిస్తాను. ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి. కొంచెం చాలా కష్టపడుతున్నా అబ్బా, సపోర్ట్ చేయండి, మంచి కామెంట్లు చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సేమ్ మన యూట్యూబ్ ఛానల్ నేమే క్రాంతి ట్రావెల్ బ్లాగర్ అని ఉంటుంది. మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఇంకా ఎవరైనా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి వీడియోలు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఓకేనా? ఇక్కడ నుంచి అయితే మనం యమునోత్రి బయలుదేరిపోదాం. లెట్స్ గో. ఇదిగోండి, ఇక్కడ ట్యాక్సీ యూనియన్ చెప్పి బోర్డు ఉంది కదా, ఉత్తరకాశీ ట్యాక్సీ అని చెప్పి. పక్కనే ఇదిగోండి, ఇక్కడ మనకి టూరిస్ట్ బస్సెస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవే మనకి యమునోత్రి వెళ్ళే బస్సులు. మన బస్సు ఇదే. ఒక అరగంట ముందు వచ్చి టికెట్లు తీసుకోవాలి. తీసుకున్నాం. ఇప్పుడు ఒక పావు గంటలో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది అంట. మనకి ఎగ్జాక్ట్గా ఒక 100 to 120 km ఉంటుంది ఇక్కడ నుంచి యమునోత్రి. అంటే జానకి చెట్టు వరకు వెళ్తుంది. అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా వెళ్ళి బస్సు ఎక్కేద్దాం. ఇదిగోండి, మీకు ఎదురుగా పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తుంది. ఇండియన్ ఆయిల్ ఉంటుంది అక్కడ, ఇక్కడే ఉంటుంది. చూసుకోండి, ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి టికెట్ బుక్ చేసుకోవాలి. ఇదిగోండి, బస్సు మీద రాసింది చూడండి, జానకి చెట్టి అని రాసింది చూడండి. అది యమునోత్రి అని ఎక్కడ ఉండదు. జానకి చెట్టుకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. ఇంకా మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు చూడండి, ఆడవాళ్ళు అసలు చాలా బరువు ఉంటాయి. అవి కోసాల మోసుకొని తీసుకెళ్తున్నారు. అరే ఏం రోడ్లు రా బాబు, ఉత్తరాఖండ్ మొత్తం ఇలాగే ఉన్నట్టుంది. గంగోత్రి ఏమో నది పక్కన ప్రయాణం మొత్తం, ఈ యమునోత్రికి వెళ్ళే దారేమో అడవుల్లో ప్రయాణంలా ఉంది. ఈ రోడ్లు మాత్రం చిన్న చిన్న రోడ్లు, 10-15 అడుగుల రోడ్లు అంతే ఇవి. ఎదురుగా ఇంకో బస్సు వస్తేనేమో వీడు పక్కన ఉండిపోవాల్సింది. అదిగో ఓ బస్సు వస్తుంది, వీడు పక్కకి వెళ్ళిపోయి ఆగాలి. దారుణంగా ఉన్నాయి రోడ్లు మాత్రం. బాబు ఏం ట్రాఫిక్ అసలు. యమునోత్రికి వెళ్ళే దారి చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇక్కడ ఖచ్చితంగా ఒక 100-120 కిలోమీటర్లని ఒక 7-8 గంటలు వెళ్తారు అనుకుంటా. మామూలుగా అయితే 3-4 గంటలు వెళ్ళిపోవచ్చు 3 గంటల్లో. కానీ ఇక్కడైతే ఖచ్చితంగా 6 నుంచి 7 గంటలు 8 గంటలు పట్టచ్చు. ఎవరే కొంచెం స్లోగా వెళ్ళరా బాబు, అద్దం పక్కన కూర్చొని చూస్తుంటే గుండెల్లో దడదడా పడుతుంది. కొంచెం స్లోగా వెళ్ళు. మమ్మల్ని గుడికి తీసుకెళ్ళరా బాబు చాలు, ఎక్కడెక్కడికో వద్దు. స్లోగా తీసుకెళ్ళి, పర్వాలేదు, టైం పట్టినా పర్లేదు. వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఈ రోడ్లు నువ్వు ఎక్కడ దూరుతావులే కానీ వెనక్కి వెళ్ళి బాబు, వస్తున్నాం.
కాల్ చేసినట్టున్నారు ఇక్కడ ఏంటో, లేదా కాలిపోయిందో కానీ ఇది అంతా కాలిపోయింది. చిన్న రోడ్లు. నిజంగా ఈ లొకేషను, ఈ రోడ్డు చూసి మీకు ఏమనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. మొత్తం ఇరుక్కుపోయినాయిరా బాబోయ్. ఈ బాబాయ్ ఏంటి పైన చూస్తుండ, బాబాయ్ ఏంటి పైనుంచి రాయలేం పడుతున్నాయండి. పోనాయి బార్కోట్లో ఆగింది. మెయిన్ మార్కెట్ రోడ్ అంటే ఇది. ఇందాకటి వరకేమో అడవుల్లో ప్రయాణం చేసినట్టుంది, ఇప్పుడేమో కొండల మధ్యలో ప్రయాణం చేసినట్టుంది. ఏం రోడ్లు అయ్యా బాబోయ్, పిచ్చెక్కిపోతుంది ఈ రోడ్లలో ప్రయాణం అంటే. మీరు ఇక్కడ రోడ్ల మీద అబ్జర్వ్ చేశారా, అది ఒక సైడ్స్ చూడండి, ఒక చిన్న చిన్న పోల్స్ లాగా ఏర్పాటు చేశారు అంతే. ఆ పక్కన లోయ, డివైడర్ కానీ గోడ కానీ చిన్నది అటువంటిది ఏమీ లేదు, చిన్న చిన్న పోల్స్ ఉన్నాయి అంతే. అవి ఏమాపుతాయి అబ్బా, ఏదైనా ఏ బస్సు వాడు కానీ కారు వాడు కూడా కొట్టేసినా. వామ్మో. ఎలాగైతే జాంగ్ చెట్టుకి వచ్చేసాం. పొద్దున 7:30-8 స్టార్ట్ అయ్యింది ఉత్తరకాశీలో. ఇక్కడికి వచ్చేసరి ఈవినింగ్ 4 అయ్యిందబ్బా. అది ఒక చిన్న టెంపుల్ చూస్తుంది కనిపిస్తుంది, యమునోత్రి టెంపుల్ లాగే ఉంది కానీ అది కాదు, చాలా పైకి వెళ్ళాలి. అబ్బా పర్వతాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. వెల్కమ్ టు యమునోత్రి. ప్రస్తుతానికి జానకి చెట్టులో ఉన్నాం. అంటే జానకి చెట్టు వరకే మనకి బస్సెస్ కానీ వెహికల్స్ కానీ ఏమైనా వస్తాయి. ఇక్కడ నుంచి మనం నడుచుకొని 6 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి, పైకి వెళ్ళాలి. ఇదిగో మీకు అద్భుతమైన బస్సు చూపిస్తాను. ఇదిగో ఈ అద్భుతమైన బస్సు పొద్దున్న మనం ఉత్తరకాశీలో మార్నింగ్ 7కి అన్నారు. ఓకే 7:30, 8 అయింది స్టార్ట్ అయ్యేసరికి. ఇప్పుడు ఎంత అయింది అనుకున్న టైం ఎగ్జాక్ట్గా 4 o'clock అయింది. అంటే పొద్దున్న నుంచి 120 కిలోమీటర్లు వస్తూనే ఉన్నాం. అది దాని బదులు మీరు ఉత్తరకాశీలో ప్రశాంతంగా ఎక్కువ మంది ఉంటే కనుక ఈ బొలేరోలు ఉన్నాయి కదా, అవి షేరింగ్ ఏదైనా మాట్లాడుకుని రండి అయ్యా, బెటర్. అది ఒక 3-4 గంటలు దింపేస్తాడు. ఈడైతే 8 గంటలు, 8 నుంచి 9 గంటలు పట్టినాడు ఇక్కడికి వచ్చేసరికి. సినిమా చూపించాడు ఒక రోజు అంతా. ట్రాఫిక్ కూడా అలాగే ఉందిలే, బాగుంది ట్రాఫిక్ కూడా. ఎక్కడెక్కడ బళ్ళన్నీ ఆగిపోతూ ఉన్నాయి. ఏం చేస్తాం, చివరికైతే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం ట్రెక్ చేసుకుంటూ పైన యమునోత్రికి వెళ్ళాలి. నైట్ అక్కడ స్టే చేయడమా ఏంటి అనేది ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం. ఎంతసేపు పడుతుంది అనేది చూడాలి పైకి వెళ్ళేసరికి. ఓకే, ఇంకా యమునోత్రి పైకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ రూమ్ తీసుకున్నాము, 1000 రూపాయలు తీసుకున్నారు రూమ్ అయితే. వాష్రూమ్ ఉంది, బాగానే ఉంది. హాట్ వాటర్కే మీరు అలాంటిది ఇచ్చారు. గీజర్, మన గీజర్లు ఏముండవంట, అది కరెంట్లో పెట్టుకోవడం పవర్ది. అది పర్లా బాగానే హీట్ ఎక్కినాయి. ఇది చెత్తగా ఉందిగా మందే, చెత్తగా ఉంటే. బయటకు వస్తే చూడండి మంచి వ్యూ. ఇదిగో యమునా నది పక్కనే, బాగుంది కదా. ఇంకా పైకి వెళ్ళిపోదాం. మెడికల్ షాప్ కూడా ఉంది ఇక్కడ. మన రూమ్ అయితే ఇదిగో నీ లోపలే తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. ఇప్పుడైతే యమునోత్రి ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తాం మనం. జానకి చెట్టు నుంచి 6 కిలోమీటర్స్ పైకి ఉంటుంది. రూమ్ తీసుకున్నాం 1000 రూపాయలు. 5 ఉన్నాం. అందరం ఫ్రెష్ అయిపోయి వచ్చేసాం. కిందకి ఏ టైంకి వస్తాం తెలియదు కాబట్టి ముందు బ్యాగ్లన్నీ దాంట్లో పడేసి ఫ్రెష్ అయిపోయి పైకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా. మన కేదార్నాథ్లో లాగా ఇక్కడ కూడా ఇదిగోండి డోలీలు ఇవన్నీ ఉన్నాయి, గుర్రాలు అన్నీ ఉన్నాయి. ఒకవేళ నడవలేకపోతే ఎవరికైనా సరే వీటి మీద వెళ్ళిపోవడమే. ఇప్పుడు యమునోత్రి ట్రెక్ అయితే స్టార్ట్ అయిపోయింది. రండి పైకి వెళ్ళిపోదాం. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే పైన టెంపుల్కి అటు నుంచి వెళ్ళాలి. దానికి కూడా చాలామంది వెళ్తున్నారు. మనకు మాత్రం మెయిన్ టెంపుల్ అయితే ఇటువైపు. గుర్రం అయితే పైకి 2500 అంట. ఈ కిట్టు ఏదో అంటారు కదా, ఇదైతే 5000 అంట. ఇదిగోండి ఈ డోలీ అయితే
8,500 వాళ్ళు చెప్తున్నారు. అంటే మనం బార్గెన్ చేసుకోవాలి, వాళ్ళ రేట్లు అలాగే చెప్తారు కానీ మనం మాట్లాడుకోవాలి. కేదార్నాథ్ కానీ ఇది మరీ దారుణంగా ఉంది. చిన్న రోడ్డు ఇది, అసలు స్పేసే లేదు. ఒక గుర్రంగా డోలి వచ్చిందంటే నడ్డానికి కూడా స్పేస్ లేదు. కొంచెం ముందుకు వచ్చి ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కింద నుంచి అలా వెళ్ళిపోవచ్చు మళ్ళీ, లేదా ఇటైనా వెళ్ళొచ్చు మనం వచ్చిన దారిలో. ఇంకా పైకి వెళ్ళాలి. ప్రీపెయిడ్ కౌంటర్ ముందుందంట, డోలీకి కానీ పలకి కానీ దేనికైనా సరే బోర్డు ఉంది. కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుంటూ కొంచెం రేట్స్ తక్కువ ఉంటాయి కింద నుంచి కన్నా. ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. యమునోత్రిలో పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. మీరు కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ముందుగానే ఒక కర్పూరం లాంటిది ఏదైనా సరే శ్వాసకు ప్రాబ్లం రాకుండా అటువంటి ఏదో ఒకటి మెయింటైన్ చేయండి, చాలా మంచిది. చిన్న రోడ్లే ఇది మాత్రం. అదిగో వాళ్ళు ఎదురొస్తే ఎదురు మన పక్కనకి నాడడానికి కూడా దారిలేదు సరిగ్గా చెప్పాలంటే, పైకి ఎక్కాల్సిందే. యమునోత్రి 4.75 km అంట. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఏమో అది నిజమో కాదో, కేదార్నాథ్లో పెట్టినట్టు ఇక్కడ కూడా బిస్కెట్ పెట్టారేమో తెలీదు, ఎక్కితే కానీ చెప్పలేం. ఇది కూడా రోడ్డు చూసారు ఎలాగుందో. కొంచెం మంచి ట్రెక్కింగ్ షూ ఉండాలి, ఒక కర్ర కూడా పట్టుకోండి, కొంచెం బెటరు. జాగ్రత్తగా నడుచుకొని వెళ్ళండి. ఇక్కడ కూడా అంతే, గుర్రాలు గుద్దేస్తాయి. సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు ఈ సైడ్ వెళ్ళొద్దు, ఈ సైడ్ నుంచి వెళ్ళొద్దు. ఆ పక్కన వస్తుంది కదా గుద్దితే, అదిగో పక్కన రివరే, జాగ్రత్త. ఈ పక్క నుంచి వెళ్ళండి, వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా జాగ్రత్తగా ఇట్టించారండి, అది బెటరు. చూసుకొని నడవండి చాలు. ఒక పక్కన చూడండి లోతైన లోయలు, ఇంకో పక్క ఎత్తైన కొండలు, మధ్యలో యమునా నది పక్కన మన ప్రయాణం సాగుతుంది. చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది, కానీ అంతే కష్టమైనది యాత్ర, అది గుర్తుపెట్టుకోండి. జారిపోతున్నాయి గుర్రాలు, చూడండి ఎలా ఉంది. దానికి ఒక ఆర్చ్ ఉంది, ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి వెళ్తాం. ఇంకా ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా నడాలి. డోలీ వాళ్ళు గుర్రం వాళ్ళు గుద్దేస్తున్నారు, చిన్న రోడ్డు కదా, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కొంచెం ఇక్కడ కూడా కొంచెం కర్పూరం తెచ్చుకోండి, హై ఆల్టిట్యూడ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గొచ్చు. జాగ్రత్తగా పీల్చుకుంటూ వెళ్ళండి. ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే ఇక గుర్రాలు వస్తే ఈ పక్క రావాల్సి వస్తుంది. చిన్న రోడ్డు, నది పక్కన వెళ్తుంటే ఎంత అద్భుతంగా ఉందండి ఈ ప్లేస్. అసలు అటువైపు మౌంటైన్స్ చూసుకుంటూ నది పక్కన పైకి ట్రెక్కింగ్, అసలు ఎక్సలెంట్ వ్యూ. యమునోత్రి మాత్రం చాలా బాగుంది. వీళ్ళందరూ ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయి కిందకు వచ్చేస్తున్నారు దర్శనం చేసుకొని. మనం వెళ్ళేసరికి టైం అవుద్దాం. హాయ్. యమునోత్రి కూడా అంత ఈజీగా అయితే ఏం లేదు, స్టెప్స్ ఎక్కుతూ కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది, భలే ఉంది.
ఒక 2 కిలోమీటర్స్ పైకి వచ్చిన తర్వాత ఇది 40 రూపీస్ పైన. మామూలుగా ఎంత అనుకున్నారు? ఇది 15 రూపాయలు ఉంటుంది. 15 రూపాయలు. ఒక 2 కిలోమీటర్స్ రాగానే 40 రూపీస్ అయింది. ఇంకొంచెం పైకి వెళ్తే 50 రూపాయలు 60 రూపాయలు చెప్తారు. అది పరిస్థితి. ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ప్రాచీన శ్రీ రామ మందిర్ వచ్చింది. ఇక్కడ రాముడి గుడి అంట. వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా దర్శనం చేసుకోండి. మధ్య మధ్యలో షెడ్స్ ఉన్నాయి, ఒకవేళ వర్షం వస్తే ఆగడానికి. ఫుడ్ కూడా ప్రాబ్లం లేదు, ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఉన్నాయి. పైకి వెళ్ళేంత వరకు కాస్ట్ ఎక్కువ అంతే. కేదార్నాథ్ 20 నుంచి 24 కిలోమీటర్లు అటు ఇటు 2 వైపులు నడుచుకొని వచ్చేసాం కదా. యమునోత్రి కూడా ఈజీ అనుకున్నా కానీ అప్పుడు యమునోత్రి కూడా కష్టమే భయ్యా. కొంచెం ఆయాసం వస్తుంది, ఇబ్బందిగానే ఉంది. 6 కిలోమీటర్స్ అనుకున్నాం కానీ కొంచెం ఎక్కువ ఉంటుందేమో మరి, లేదా 6 ఏమో తెలియదు. కానీ ఇంకా ఎక్కాల్సిన చాలా ఉంది. నెమ్మదిగా టైం తీసుకుంటే ఎక్కడమే. మినిమం 3 to 4 అవర్స్ టైం పడుతుంది అన్నారు. మ్యాక్సిమం వెళ్ళిపోతాం అనుకుంటా 3 to 4 అవర్స్లో. ఇది కూడా ఇంకా 3.5 ఉందంట. అంటే మనం ఇప్పుడు దాకా 2.5 వచ్చి ఉంటాం అంతేనా? అంతే 6 అయితే. చాలామంది ఉన్నారు ఇక్కడ, క్రౌడ్. అందరు దర్శనం అయిపోయి కిందకు వచ్చేస్తున్నారు. మీలకి ఎలా ఒప్పుకొస్తారా బాబు? మనిషిని ఎక్కించుకొని మరీ పైకి కిందకి నడుస్తున్నారు. మనమేమో అసలు సింగిల్గా నగలపోతున్నాం. వాళ్ళకి అంత అలవాటు. అబ్బా ఇది చూడండి, అసలు కొండల్ని ఎంత అద్భుతంగా ఇలా చెక్కి రోడ్లను అయితే ఏర్పాటు చేశారు. అసలు యమునోత్రి దర్శనం వెళ్ళడానికి అసలు చూడండి ఎంత పెద్ద పెద్ద కొండలో, ఆ కొండల్లో మధ్యలోంచి ఇలా దారి ఏర్పాటు చేశారు. వామ్మో, నిజంగా ఇది మాత్రం జూలై ఆగస్ట్ ఆ టైంలో మాత్రం మీరు ఎవరో ఇక్కడికి రాకపోవడం చాలా మంచిది. ఎందుకంటే పైనుంచి రాయిలు పడతాయి. అబ్బా జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేస్లో మాత్రం. చూసుకోండి కొంచెం. ఏ చిన్న బ్రిడ్జ్ వచ్చింది. ఈ ఉత్తరాఖండ్లో ఎన్ని బ్రిడ్జ్లు చూశాను. లోపల ఉన్న నొప్పిని తప్పించుకోవడానికి పైకి ఏదో నవ్వుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది, అలా ఉంది. అమ్మో, ఎందుకంటే ఇది చార్ధామ్లో మనం 4వది. ఫస్ట్ బద్రీనాథ్ చేసాం, తర్వాత కేదార్నాథ్ చేసాం, తర్వాత గంగోత్రి, ఇప్పుడు యమునోత్రి లాస్ట్ది కాబట్టి ఒళ్ళు పులిసిపోయింది అంతే తప్ప ఏం లేదు. కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఈ చిన్న రోడ్లు అవి వెళ్తుంటే ఇంక మనుషులు ఏమి వెళ్తారు పక్క నుంచి. బ్రిడ్జ్ మొత్తం అయ్యే సరిపోయినాయి. అవి సామాన్లు పక్క నుంచి వెళ్తే ఇంకేం లేదు, కింద ఉంటారు. మా అయిపోయినాయా? ఓ, వర్షాకాలం అయితే వర్షం బీభత్సంగా వస్తుంది. అటు నుంచి వరద వచ్చినట్టు వస్తుంది వాటర్. ఇదంతా ఇప్పుడు చూడండి ఖాళీగా ఉంది. ఇది జూన్ మంత్ కాబట్టి. మొత్తం గోడ పేడ ఇక్కడ కూడా కేదార్నాథ్లో ఉన్నట్టే గోడ పేడ అలా ఉంది. వామ్మో, ఈ మెట్లు ఎక్కలేకపోతున్నాం, చాలా హీట్ ఉన్నా. మెట్టుకి ఎంత ఉందో ఇదిగో, హైట్ మెట్లు ఉన్నాయి ఇక్కడ, అది ఇబ్బంది. వామ్మో ఎలా ఉంది చూడండి. ఇక్కడ వర్షాకాలం అయితే రాయల కింద కొట్టుకొస్తాయి పైనుంచి. అమ్మో, బామ్మగారు చూడండి అసలు పైకి వెళ్ళి వచ్చేస్తున్నారు కూడా 2 కర్రల సాయంతో. అలాగా ఈమె కూడా గుర్రం ఎక్కకంటే ఏమి ఎక్కండి నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. అలా ఉంది పైకి.
కొండ పైకి ఎక్కాలి, చాలా దూరం ఉంది ఇంకా. దారిలో మీకు ఎక్కడైనా కొంచెం ఆక్సిజన్ ఇబ్బంది కనిపిస్తే కర్పూరం పీల్చుకోండి, కొంచెం రిలీఫ్ వస్తుంది. బీభత్సంగా రిలీఫ్ వచ్చేది, కొంచెం రిలీఫ్ వస్తుంది, కొంచెం బెటర్ వెళ్ళొచ్చు. అది అబ్బా అదిగోండి కనిపిస్తుంది టెంపుల్. అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, రెడ్ కలర్లో ఉంది కదా, అదే టెంపుల్. ఇంకా ఒక 2.5 వస్తుంది అనుకుంటా. ఆయాసం వచ్చేస్తుంది, చేయలేకపోతాం, మాట్లాడలేకపోతున్నాం. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ దూరం నుంచి కనిపించింది ఇదే టెంపుల్ అనుకున్నాం, కానీ ఇది బాబా మందిర్ అంట. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి కొంచెం స్వామివారి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని పైకైతే వెళ్ళండి. అమ్మో ఎంత దూరం ఉంది, అటువైపు ఉంది, ఎంత దూరం పైకి అండి కొంప తీసి. ఓ మై గాడ్. టెంపుల్ ఏమో 9 క్లోజ్ అవుద్ది అన్నారు, ఒకళ్ళేమో 10 అన్నారు, కొంతమంది 8 అన్నారు. ఎవడో కరెక్ట్గా చెప్పట్లా. చీకట్లో ఇవన్నీ రాయిలు, ట్రిక్ అంత ఈజీగా లేదబ్బా. కేదార్నాథ్ అంతే, యమునోత్రి కూడా అంతే. యమునోత్రి డిస్టెన్స్ తక్కువ కానీ కొంచెం కష్టంగానే ఉంది. కేదార్నాథ్ కష్టమే, అది డిస్టెన్స్ ఎక్కువే, అది సిచ్యువేషను. బా టెంపుల్కి వచ్చేసాం అనేది ఇంకా దగ్గర రాలేదు. అక్కడ ఉన్న టెంపుల్ హారతి ఇస్తున్నట్టున్నారు, అయిపోయింది అనుకుంటా హారతి. చాలా కష్టం అబ్బా, పైకి అంత ఈజీ ఏం కాదు, ఇది కూడా చాలా కష్టంగా ఉంది. వర్క్ చేస్తున్నట్టున్నారు ఏదో. ఇది యమునా నది పుట్టిన ప్రదేశం ఇదే. పక్కన యమునాదేవి దేవాలయం ఉంటుంది. ఇప్పుడు దేవాలయం దర్శనం కూడా చేసుకుందాం. యమునోత్రి మాత టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. చార్ధామ్ యాత్రలో భాగంగా చార్ధామ్ యాత్ర అనేది మనం పూర్తి చేసుకున్నాం. ఫస్ట్ బద్రీనాథ్ చేసుకున్నాం, తర్వాత కేదార్నాథ్, గంగోత్రి, లాస్ట్ యమునోత్రి మొత్తం పూర్తి అయిపోయింది. కేదార్నాథ్ యాత్ర సక్సెస్ఫుల్ గా పూర్తయింది. అంతా మీ దయ వల్లే. नजरिया लागे नहीं कहीं, ओ नजरिया लागे नहीं कहीं. ఇక్కడ 50 రూపీస్ తీసుకొని మనకు బియ్యం ఇస్తున్నారు. ఈ సూర్యకుండలో వేసి కొంచెంసేపు దాన్ని అలా వెయిట్ చేసి అన్నం వండినట్టు ఇస్తున్నారు. అదిగోండి అలా ఇస్తున్నారు. ఇదంతా మనం ఇంటికి తీసుకెళ్ళి పాయాసం చేసుకొని పాల్లో కలుపుకొని ఇంటి అందరూ తింటే చాలా మంచిదంట. ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా తీసుకోండి. ఇక్కడ ఇదిగోండి సూర్యకుండ ఉంది కదా, ఇదిగో టెంపుల్ ఇదే. ఇలా మన దర్శనం లోపలికి వెళ్తున్నాం, ఈ పక్కనే ఉంది, ఇక్కడ తీసుకోండి. నీళ్ళు చూడండి, అక్కడ కూడా పొగలు వస్తున్నాయి. నీళ్ళు కూడా చూడండి, అక్కడ కూడా ఎలా వస్తున్నాయి, పొగలు వచ్చేస్తున్నాయి. మొత్తం సూర్యకుండే ఉంది ఈ పక్కనంతా, ఇదంతా సూర్యకుండే. అదిగోండి ఇదిగోండి టెంపుల్కి కొంచెం కింద స్టెప్స్ దిగి కిందకు వస్తే ఇక్కడ ఉంది సూర్యకుండు. స్నానాలు చేసేవాళ్ళు ఇక్కడ చేస్తారు. ప్రస్తుతానికి నీళ్ళన్నీ వదిలేసినట్టున్నారు. పొగలు వస్తున్నాయి చూడండి, వాటర్ ఎలాగ వస్తున్నాయి. పక్కన ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. మీరు వచ్చినప్పుడు ఓపెన్లో ఉంటే తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది.
బ్రాహ్మణులుగా చపాతీ చేస్తున్నారు. చపాతీ రోటీలో చేస్తున్నారు లోపల. ఈ 5గురితో మేము చార్ధామ్ యాత్ర అయితే మొదలు పెట్టాము. మేము 5గురం రిషికేష్, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, ఇప్పుడు యమునోత్రి. బ్రో ఎలా జరిగింది మొత్తం ట్రిప్ అంతా? సూపర్. ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా వచ్చాము. సరదాగా మొత్తం బడ్జెట్లో కంప్లీట్ అయిపోయింది భయ్యా చక్కగా. బ్రో బడ్జెట్లో అయిపోయింది చక్కగా, మనకి చక్కగా మంచి బడ్జెట్లో కంప్లీట్ చేసుకున్నాం. దాని ఇన్ఫర్మేషన్ కూడా మీకు పూర్తి వివరాలు మొత్తం ఇస్తాను. చార్ధామ్ యాత్ర సంబంధించిన ఫుల్ టూర్ వీడియో కూడా వస్తుంది. అది చూడండి, మీకు ఎంత బడ్జెట్ అయింది మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చార్ధామ్ యాత్ర చేయడం అనేది చాలా కఠినమైనది, చాలా కష్టపడ్డాం. ఎందుకంటే అనుభవించారు కాబట్టి నాకు తెలుసు ఎంత కష్టమో చార్ధామ్ యాత్ర అనేది. ఎంతో కష్టపడి కాళ్ళకు దెబ్బలు, చేతులకు దెబ్బలు, ఒళ్ళు నొప్పులు అన్నీ భరించి కూడా చార్ధామ్ యాత్ర పూర్తి చేసాము. చాలా సంతోషంగా ఉంది. ఇంకా సపోర్ట్ చేస్తే మీకు ఇటువంటి ఎన్నో చూపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ చార్ధామ్ యాత్ర అయితే ముగిసింది. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.